తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు పరిశీలన, సామాజిక సర్వే లాంటి ముఖ్యమైన అంశాలపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు సిఎస్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి 500 మందికి ఒక సర్వేయర్ను నియమించుకోవాలన్నారు. ఈ సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ముందు రోజు రాత్రే ప్రజలకు సమాచారం ఇవ్వాలని, స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ దరఖాస్తుల విషయంలో పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పగడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వే వివరాలపై ప్రతిరోజు కలెక్టర్లు సమీక్షించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియని, ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నట్లుగా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక సూచనలు చేశారు. పేదల చిరకాల కోరిక సొంతిళ్లు అని, పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాగా గత 10 ఏళ్ల కాలంలో పేదలకు ఇళ్లు నిర్మించలేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇళ్లే ఇకపై కనిపిస్తున్నాయన్నారు పొంగులేటి. కుల మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లును ఇస్తామన్నారు. మొదటి ఏడాదిలో 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేసుకోవాలని సూచనలు చేశారు. మొదటి విడతలో సొంతింటి స్థలం ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో మహిళ పేరుతో ఇల్లు మంజూరు అవుతుంది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు అందిస్తారు. 4 విడతల్లో లబ్ధిదారులకు నగదు జమ అవుతుంది. మొదటి విడతలో 1,20,000, స్లాబ్ పడిన తర్వాత 1,75,000 రూపాయలు అందిస్తారు.